ఆలయంలోకి ప్రవేశించిన తరువాత సింహద్వారం మనకు కనిపిస్తోంది. ఆ ద్వారం గుండానే లోనికి ప్రవేశిస్తాం. సింహద్వారం అనే పదం హిందూ, జైన, బౌద్ధ సంప్రదాయాల్లో మనకు ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఈ సింహద్వారాలు ప్రధానంగా దేవాలయాలు, మందిరాలు, పవిత్రమైన ప్రదేశాల ప్రవేశ ద్వారాన్ని సూచిస్తుంది. ఈ ద్వారాలను సింహద్వారాలు అని పిలవడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి. హైందవ సంప్రదాయంలో సింహం ఒక శక్తివంతమైన జంతువు, ధైర్యానికి, విజయానికి సంకేతం, రాజ స్వభావాన్ని సూచిస్తోంది. దేవాలయాలకు ముందు సింహం విగ్రహాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఇక్కడ అమర్చడం ద్వారా అది పవిత్రమైన స్థలంగా చెప్పబడుతుంది. దుష్టశక్తులు ప్రవేశించకుండా ఈ సింహాలు అడ్డుకుంటూ ఉంటాయి. సింహం దుర్గా, పార్వతీదేవికి మాత్రమే కాదు, లక్ష్మీదేవికి కూడా వాహనమేనని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. సింహవాహినిగా ఉండడం వల్లనే ధనం, శాంతి నిలిచి ఉందని అంటారు. దుర్గాదేవిని మహిషాసుర మర్దినిగా చెబుతారు. సింహవాహనంగా ఉండడం వల్లనే విజయం లభించిందని పండితులు చెప్తున్నారు. దైవిక శక్తులకు చిహ్నంగా, రక్షణగా ఉంటుంది కాబట్టే పవిత్రమైన ప్రవేశాల ద్వారాలను సింహద్వారం అని పిలుస్తారు.